తన చిన్నప్పటి జ్ఞాపకాలు తప్ప తన ప్రేమ విషయం దేవాకి గుర్తు రావడం లేదు. సారీ దేవా, అసలు విషయం తెలియక ఏదో అలా అనేశాను. అఖిల, నీ పెద్ద కోడలెవరో నాకు తెలుసు. అలా ఎలా వదిలేసావు? ఏం చేయాలి ఇప్పుడు? నేనేం చేయి చెప్పు. ఇప్పుడు గనుక మహి తీసుకెళ్లి పెన్డ్రైవ్ చూపిస్తే, అమ్మో, డ్రైవర్ ఫాస్ట్ గా పోనీ. దేవా ప్రేమించిన అమ్మాయి ఎవరో ఎలా ఉంటుందో అన్నీ నాకు తెలుసు. ఇంకో విషయం అఖిల, దేవా ప్రేమించిన అమ్మాయిని చూసిన మొట్టమొదటి వ్యక్తిని నేనే. సునంద, ఏం మాట్లాడుతున్నా? నువ్వు నా దేవ ప్రేమించిన అమ్మాయిని నువ్వు చూసావా? చెప్పు సునంద, చెప్పు. ఆ అమ్మాయి ఎవరో చెప్పు. చెప్పమ్మా, చెప్పు. ఆ అమ్మాయి ఎక్కడున్నా ఆగ మేఘాల మీద తీసుకొచ్చి ఈ ఇంటికి పెద్ద కోడని చేస్తాను. ఇంతకాలం పెద్ద కోడని రాక కోసం ఎదురు చూసి బోసిపోయిన ఈ ఇంటిని ఆనంద తోరణాలతో నింపి నా పెద్ద కోడల్ని ఈ ఇంట్లోకి స్వాగతిస్తాను. చెప్పు, చెప్పు సునందా. మా ఇంటిని వెలుగులతో నింపే ఆ అమ్మాయి ఎవరో ఎవరో చెప్పమ్మా, చెప్పు. చెప్తాను అఖిల, ఆ అమ్మాయి ఎవరో ఇప్పుడే చెప్తాను. కానీ ఒక్క షరతు అఖిల, ఆ అమ్మాయి గురించి చెప్పాక, ఆ అమ్మాయి ఎవరో మీకు తెలిసాక, ఆ అమ్మాయి హోదా పరపతి పక్కన పెట్టి ఆ అమ్మాయిని ఈ ఇంటికి హృదయపూర్వకంగా స్వాగతిస్తారు కదా? సునంద, నా పెద్దబాబు ప్రేమించిన అమ్మాయి కంటే ఈ ఆస్తి, అంతస్తు, హోదా ఏది ఏది నాకెక్కువ కాదు. ఆ అమ్మాయి మిద్దెల్లో ఉన్నా మేడల్లో ఉన్నా సరే తనని ఈ ఇంటి పెద్ద కోడని చేసి తీరుతాను. నా పెద్దబాబు ఆనందం కంటే నాకీ లోకంలో ఏది ముఖ్యం కాదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.